హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో సర్వపిండి వేయడం జరిగిందనమాట. చాలా కరకరలాడే క్రిస్పీ క్రిస్పీ తెలంగాణ స్పెషల్ అయినటువంటి సర్వపిండి అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎన్నో మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తినే ఫుడ్ కన్నా ఇట్లా ఇంట్లో చేసుకునే హెల్తీ ఫుడ్లో ఇది ఒకటి అనమాట. యాక్చువల్లీ సర్వపిండి అనేది మా తరతరాల నుంచి వస్తున్న ఒక సాంప్రదాయమైన వంట మా తెలంగాణలో. ఇప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు అంతే షేర్ చేస్తున్నాను. ఫస్ట్ పిండి తీసుకోవాలి, అందులో కొంచెం నువ్వులు, కారం, ఉప్పు, పసుపు అట్లాంటివన్నీ వేసుకోవాలి. మళ్ళీ అది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట. తర్వాత వేరుశనగ పప్పు, పల్లీలు బాగా వేయించుకొని పొట్టు తీసి చిన్నగా ముక్కలు చేసుకునే వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత నానబెట్టి ఉంచుకున్నటువంటి శనగపప్పును కూడా ఇలా వేసుకోవాలన్నమాట. ఇట్లా వేసుకొని బాగా మంచిగా అన్నీ కలుపుకోవాలి. ఫస్ట్ శనగపప్పు మిగిలిపోయిన శనగపప్పు కూడా వేయడం జరిగిందనమాట. ఇప్పుడు వేసుకున్న వీటిని అన్నిటినీ మంచిగా అట్లా పిండిలో అంతా మెల్ట్ అయ్యేలాగా అన్నీ ఉప్పు, కారము, మనం వేసుకున్నటువంటి మసాలా అన్నీ కూడా మంచిగా అన్నీ బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండల్లాగా లేకుండా మంచిగా మెల్ట్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ మనం చాలా రకరకాల వంటలు తింటూ ఉంటాం, కానీ ఎస్పెషల్లీ వర్షం కొట్టినప్పుడు కనుక ఇట్లా సమోసాలు, బజ్జీలు, ఆలు మిర్చి ఇట్లాంటివి అందరూ ప్రిపేర్ చేస్తుంటారు. కానీ ఒకసారి ఇలాంటి సర్వపిండి మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మేమైతే రెగ్యులర్గా చేసుకుంటాం. అసలు ఇది వర్షాకాలం వచ్చింది, ఈవినింగ్ అయితే జాలీగా ఏవైనా స్నాక్స్ అని అంటూ ఉంటారు కదా. ఇంకా చల్లగా వర్షం పడుతుంటే వాతావరణం అంతా చల్లగా ఉంటుంది. ఇంకా ఈ టైంలో వేడివేడిగా తినాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. కోర్స్ నాకు కూడా అయితే చాలా ఇష్టం. ఇంకా మన ఇంట్లో చేసుకున్న అయితే ఇంకా బాగుంటుంది అనమాట. ఇట్లా కొంచెం కొంచెంగా పిండిలో వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట. ఎక్కడ కూడా పిండి ఉండల్లాంటివి అట్లా ఏమి ఉండకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట. యాక్చువల్లీ మా యశస్విని చేస్తుంది. నాకు తను చాలా మంచిగా చేస్తుంది వంటలు. అయితే మా వదిన తర్వాత చెప్పుకోదు మా యశస్విని ప్రతి ఒక్క వంట కూడా చాలా అంటే చాలా బాగా చేస్తుంది. మా అన్నయ్య కూతురు అనమాట యశస్విని అంటే. ఇంకా బాగా కలుపుకుంటుంది. పిండి అంతా మంచి సమపాలలోగా, మరీ గట్టిగా కాకుండా అట్లానే మరీ పల్చగా జారుడుగా కాకుండా కరెక్ట్గా మనము ఇట్లా దాంట్లో పెనం మీద వేసినప్పుడు కరెక్ట్గా మంచిగా మెల్ట్ అయ్యి మంచిగా బయటకు తీస్తున్నప్పుడు బాగా ఈజీగా వచ్చేలాగా బాగా కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ అద్ది మళ్ళీ ఒకసారి ఇంకా మంచిగా అంటే బాగా పిండి బాగా పిసుక్కుంటే ఏమవుతుందంటే దాంట్లో ఉన్న జిగురు అనేది బాగా వచ్చేస్తుంది అనమాట. పిండి బాగా మెల్ట్ అయ్యి స్మూత్నెస్కి వచ్చేస్తుంది. అట్లా స్మూత్నెస్ వచ్చినప్పుడు మనము ఏ ఐటమ్ అయినా చేసుకున్నప్పుడు ఇంకా స్మూత్నెస్గా ఉన్నప్పుడు అది చాలా అంటే బాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒకటి మంచి వెడల్పాటి ప్యాన్ తీసుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేయాలన్నమాట. ఆయిల్ వేసి అంతా రుద్దుకోవాలి, సరౌండింగ్ అంతా. ఇట్లా రుద్దుకోవడం వల్ల ఏంటంటే పెనం నుంచి మన అది ఈజీగా వస్తుందన్నమాట. ఇక్కడ కూడా అతుక్కోవడం అట్లాంటివి ఉండదు. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, కానీ డీప్ ఫ్రై అంతగా అయితే కాదు. ఆయిల్ అయితే ఖచ్చితంగా ఎక్కువనే పడుతుంది కాబట్టి ఇంకా మంచిగా బాగా ఒత్తుకోవాలి. మంచిగా మనకి ఎంత షేప్ కావాలనుకున్నామో అంత షేప్ వేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే పల్లీలు వేసినాం కాబట్టి అక్కడ కొంచెం సరిగా పిండి బయటకు వెళ్ళిపోయినా కానీ
పల్లి ఉంటుంది కదా, సీడ్ అనేది కొంచెం అట్లనే ఉండిపోతుంది. అది కూడా తింటున్నప్పుడు ఏమవుతుందంటే క్రిస్పీగా అయిపోతుంది అనమాట. మధ్యలో మధ్యలో ఈ పిండి మధ్యలో క్రిస్పీనెస్ ఉంటే ఇంకా చాలా టేస్టీ అనిపిస్తుంటుంది కాబట్టి ఇంకా అట్లా మంచిగా మెల్ట్ చేసుకోవాలి. చేతులతోనే ఒత్తుకోవాలి ఇది, ఎందుకంటే సాంప్రదాయమైన వంట ఎన్నో వందల సంవత్సరాల నుంచి తెలంగాణలో చేసుకుంటున్న ఒక ట్రెడిషనల్ వంట ఏదైనా అంటే అందులో సర్వపిండి కూడా ఒకటి. మా తెలంగాణలో అయితే ఎక్కువ చేసుకుంటాము, ఏంటంటే ఇది మళ్ళీ ఈజీగా జరిగే ప్రాసెస్ కూడా. మనం చపాతీ రొట్టె తిన్నట్టుగా ఉంటుంది, మళ్ళీ ఇట్లా మనకు నచ్చినట్టుగా అన్ని ఫ్లేవర్స్ యాడ్ చేసుకొని కూడా తిన్నట్టుగా ఉంటుంది. దీనికి ఎక్కువ కర్రీస్ కూడా ఏం అవసరం ఉండదు, కావాలనుకుంటే ఏమన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే లైక్ ఏదైనా సాస్ లాంటివి అట్లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇందులో ఆల్రెడీ మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసినాం కాబట్టి ఇంకా టేస్టీగానే ఉంటుంది అనమాట. బాగా అన్ని సరౌండింగ్ అంతా బాగా ఇట్లా మెల్ట్ చేసుకోవాలన్నమాట. మంచిగా ఇట్లా ఫింగర్స్తోనే ఇట్లా ఒత్తుకోవాలి మంచిగా ఇట్లా రౌండ్గా. తర్వాత మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ ఎందుకంటే మనము అన్ని అంత సమంగా పెనం మీద వేసినాం కాబట్టి అది సమంగా అంతా అన్ని సరౌండింగ్ అంతా కాలాలి కాబట్టి ఎక్కడ కూడా పచ్చి వాసన అట్లాంటివి ఏమి ఉండదు కాబట్టి కొంచెం హోల్స్లు అనేవి ఇట్లా లైట్గా రౌండ్గా పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇదంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకున్నటువంటి దీనికి మళ్ళీ కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఇంకా ఎక్కడైనా తక్కువగా ఉన్న ఆయిల్ ఉన్నా కానీ అంతా మంచిగా